ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 24 ఈ వీడియో అంటూ అర్జున్ షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు. ఆ వీడియోలో ఉంది నువ్వు కాదా బావా? నువ్వు ఆ అంజలిని కలవలేదా? చెప్పు. నువ్వు అంజలి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లోకి వెళ్ళలేదా? చెప్పరా అన్నాడు శివ. అబ్బా ఆపరా, ఊరికే ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళారు అని పదే పదే అనకు. వినడానికి చండాలంగా ఉంది అన్నాడు అర్జున్ విసుగ్గా. ఉన్నమాట అంటే ఉడికెందుకు బావా అని వెటకారంగా అన్నాడు శివ. అర్జున్ శివ వంక కొరకొరా చూస్తూ, నేను అంజలిని కలిశాన్రా, కానీ నువ్వనుకున్నట్టు కాదు. అయినా ఈ వీడియో చూసి నన్ను అనుమానించకురా అన్నాడు అర్జున్ కోపంగా. వీడియో చూసి అనుమానించలేదురా, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి కోపం వచ్చింది. పైగా నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఆ కోపం ఇంకా ఎక్కువైంది. అయినా నువ్వెందుకు అంజలిని కలిశావు? అంజలికి పెళ్లి జరిగింది కదా, నిన్ను మోసం చేసింది. అయినా ఆ అమ్మాయిని కలిసినా కూడా ఆ విషయం ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఎందుకురా అన్నాడు శివ. అర్జున్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, అంజలికి పెళ్లి కాలేదు. అసలు నేను ఈ విషయం ఊరి నుంచి వచ్చాక మీ అందరికీ చెప్దామనుకున్నాను. కానీ ఇంతలో ఈ చెత్త వీడియో ద్వారా మీకు విషయం తెలిసింది. నీ చెల్లి నన్ను అనుమానించి దాని అయ్యతో కలిసి పుట్టింటికి పోయింది. అయినా నీ చెల్లికి మైండ్ కాని దొబ్బిందారా? ఒక్క వీడియోతో ఎలా అపార్థం చేసుకుంటుంది? దాని మొగుడు ఎలాంటివాడో దానికి తెలియదా? అయినా ఎలా తెలుస్తుందిలే. నీకు నీ చెల్లెలికి మెదడులో గుజ్జు ఉంటే కదా ఎవ్వడిని పడితే వాడిని నమ్ముతారు. అసలు ఆ వీడియో ఎవరు పంపించారో తెలియదు. ఎవడో దారిన పోయే గొట్టంగాడు వీడియో పంపిస్తే దాన్ని చూసి నన్ను అనుమానించి నాపై అడ్డమైన నిందలు వేస్తున్నారు. నీకు నీ చెల్లికి ఆవేశం ఎక్కువే, ఏడుపు ఎక్కువే, కొంచెమైనా ఆలోచించే శక్తి లేదు. అరే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను తప్పు చేసినట్టు అవుతుందా? నేను 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పాను కదా, కొంచెం కూడా ఓపిక లేదా? వచ్చాక అడిగితే విషయం చెప్పేవాడిని కదా. ఛీ, అందుకే దానికి అర్థం చేసుకునే బుర్ర లేదు అనే నేను ఆ తింగర్దాన్ని పెళ్లి చేసుకోను అన్నది. ఆ కోతి మొహంది ఎప్పుడు ఇలానే చేస్తుంది. చిన్నప్పుడు ఏదో కోపంలో నేను తిట్టాను అని ఇంట్లో వాళ్లకు చెప్పి మరి అందర్నీ ఒక చోట చేర్చి పంచాయితీ పెట్టించింది. అసలు మెచ్యూరిటీ లేదు. ఎప్పుడైనా ఏదైనా గట్టిగా అంటే టీవీ సీరియల్లో హీరోయిన్ లాగా ఏడవడం, లేదా అచ్చుకుక్క పిల్లలా అరవడం తప్ప ఏం తెలియదు. బుద్ధి లేదు, కొంచెం కూడా జ్ఞానం లేదు, తెలివి లేదు. అసలు అమ్మాయికి ఉండే ఒక్క లక్షణం కూడా లేదు. నీ చెల్లి కన్నా ఆ అంజలికి కొంచెం మెచ్యూరిటీ ఉంది అని అమ్మ వద్దు అన్న పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. అయినా నీ చెల్లికి అస్సలు లోకజ్ఞానం కూడా తెలీదు. తెలివి తక్కువది, తింగర్ది. ఒక్క వీడియో చూడగానే వదిలేసిపోయింది. అన్నయ్య ఒక్క నిమిషం ఆగు అని శివని పిలిచింది. అయినా కూడా అర్జున్ శివని పిలిచినా పట్టించుకోకుండా, ఓ ఏంటి అది? ఐ లవ్ యూ శ్రీవారు అని చెప్పటం కాదురా. ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకం లేనప్పుడు ప్రేమ కూడా లేనట్టే. నీ చెల్లికి నాపై నమ్మకం లేదు. ఉంటే ఇక్కడే ఉండేది. నేను వచ్చాక నన్ను నిలదీసి అడిగేది. నిజం తెలుసుకునేది. ఇలా ఏడ్చి పుట్టింటికి వెళ్ళేది కాదు అని కోపంగా అన్నాడు అర్జున్. అర్జున్ అలా అనగానే శివ కోపంగా ఏదో అనబోయేలోపే, అబ్బబ్బా అవునా అర్జున్ గారు, మాకు తెలియదులేండి. ప్రేమ గురించి మీరు చెప్తేనే ఇప్పుడు తెలిసేది. ఏంటి ఏమన్నారు? ప్రేమ అంటే నమ్మకమనా? అది నాకు లేదు అని అన్నారు కదా. మీకో ఇంకో విషయం కూడా తెలియదేమో అర్జున్ గారు. ప్రేమ అంటే నమ్మకమే కాదు, నిజాయితీ కూడా. ఆ నిజాయితీ లేనప్పుడు ప్రేమ కూడా లేనట్టే. అది తెలుసుకోండి ముందు. అయినా నా పిచ్చిగాని మీరెప్పుడు నాకు నిజాలు చెప్పారు? చెప్పండి. మీ గతం గురించి చెప్పలేదు. మీరు మీ ప్రేయసిని కలిసిన విషయం గురించి చెప్పలేదు. ఆఫీస్ పని అని చెప్పి మీ ప్రియురాలితో షికారుకు వెళ్లారు, అది కూడా చెప్పలేదు. ఎవరో మూడో వ్యక్తి నాకు వీడియో సెండ్ చేస్తే గానీ నాకు తెలియలేదు మీరు ఆఫీస్ పనికి కాదు, పాత ప్రేయసిని కలవడానికి వెళ్లారు అని. ఆ వీడియో చూశాక కూడా మీ మీద నమ్మకం పోక మీకు కాల్ చేశాను. కానీ తమరు ప్రేయసితో చాలా బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదులేండి. వెటకారంతో పాటు కోపాన్ని జోడించి గడగడా మాట్లాడింది పల్లవి. పల్లవి వాయిస్ వినగానే ఎక్కడ్నుంచి వస్తుంది అని శివ అర్జున్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చుట్టూ చూశారు. శివాని వెర్రిగా నవ్వుతూ ఒక చేతిలో తల గోక్కుంటూ ఇంకో చేతిలో ఉన్న తన ఫోన్ పైకి లేపి చూపించింది. శివ అర్జున్ అయోమయంగా చూశారు శివాని వంక. అది అన్నయ్య, ఇందాక నువ్వు శివ గొడవ పడుతుంటే బయటికి వెళ్ళి ప్రభాకర్ మామయ్యకి కాల్ చేసి అర్జెంటుగా ఫోన్ పల్లవికి ఇవ్వమని చెప్పాను. ఆయన పల్లవికి ఫోన్ ఇవ్వడంతో
నువ్వొచ్చిన విషయం, ఆ వీడియో గురించి నువ్వు శివ గొడవ పడుతున్న విషయం చెప్పాను. పల్లవి కంగారుగా మీ దగ్గరికి వచ్చి స్పీకర్ ఆన్ చెయ్యి అని చెప్పింది. నేను స్పీకర్ ఆన్ చేసి లోపలికి వచ్చాను. మీరు పల్లవిని తిట్టే అప్పుడు నేను నీకు సైగ చేశాను. కానీ నువ్వు నన్ను చూడలేదు అన్నయ్య. అలాగే మధ్యలో పిలిచాను కూడా. కానీ నువ్వు ఫ్లోలో తిట్టుకుంటూ పోయారు అని తింగరిగా నవ్వింది శివాని. శివ, అర్జున్ తల కొట్టుకున్నారు. మొత్తం వినేసిందా అన్నాడు అర్జున్ చిన్నగా. "ఉమ్" అని తల నిలువుగా ఊపింది శివాని. అవును, మొత్తం వినేశాను అర్జున్ గారు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో క్లియర్గా అర్థమైంది. ఏమన్నారు? నేను పిచ్చిదాన్నా? నా మెదడులో గుజ్జు లేదా? టీవీ సీరియల్లో హీరోయిన్లా ఏడుస్తాను. అచ్చుకుక్కలా అరుస్తాను. తింగర్దాన్ని, కొంచెం కూడా జ్ఞానం లేదు. ఇంకా ఏమన్నారు అని కొంచెం గ్యాప్ తీసుకున్న పల్లవికి, అదేరా మెచ్యూరిటీ లేదు అన్నాడు అని టక్కున అన్నాడు శివ. శివ అలా అనగానే అర్జున్ శివాని కోపంగా శివవంక చూశారు. శివ బుర్రగోక్కుంటూ ఏదో ఫ్లోలో వచ్చింది, సారీరా అన్నాడు. పల్లవి మళ్ళీ కంటిన్యూ చేస్తూ, హా, కరెక్ట్గా చెప్పావన్నయ్య. నాకు మెచ్యూరిటీ లేదు. ఇంకా నాకు ఆడపిల్ల లక్షణాలు ఒక్కటి కూడా లేదు కదా. మరి నాలాంటి అమ్మాయితో ఉండకండి అర్జున్ గారు. మీలాంటి మెచ్యూరిటీ ఉన్న అబ్బాయిలకి అంజలి లాంటి అమ్మాయే కరెక్ట్. తననే వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఎలాగో తనకు పెళ్లి కాలేదు. నేను అస్సలు మీకు అడ్డురాను అని కోపంగా అంది పల్లవి. అర్జున్ గొంతు సవరించుకొని, సారీరా బంగారం, నేను నువ్వు వెళ్ళిపోయావు అని అలా కోపంలో అన్నాను. బంగారం, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ తర్వాత నన్ను తిట్టు. అసలేం జరిగిందంటే అని అర్జున్ చెప్పేలోపే, అన్నయ్య, నాకు ఎవరి తొక్కలో ఎక్స్ప్లెనేషన్ వద్దు. అయినా ఇంకా ఆయన గారు చెప్పే అబద్ధాలు వినాలి అని నాకు లేదు. ఇంక నేను ఉంటాను, బాయ్ అని పల్లవి ఫోన్ కట్ చేస్తుంటే, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను పల్లవి అని కొంచెం కోపంగా అన్నాడు అర్జున్. ఏం చెప్తారు? నేను ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అని ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండాలి అని నీకు అబద్ధం చెప్పి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను అని చెప్తారా అని కోపంగా అడిగింది పల్లవి. చాలు, ఆపుతావా? నేను తనని కలవాలి అని కలవలేదు. ఏదో యాక్సిడెంట్గా కలిశాను. అయినా అసలేం జరిగింది అంటే అని అర్జున్ చెప్తుంటే, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ గారు. మీ ఎక్స్ప్లెనేషన్స్ నాకు అవసరం లేదు. మీరు ఏ రోజైతే అబద్ధం చెప్పారో అప్పుడే అర్థమైంది మీ మనసులో నా స్థానమేంటి అనేది. మీరు నిజం చెప్పి తనని కలిసి ఉంటే నేను బాధగా ఉన్నా సర్దుకుపోయేదాన్ని. కానీ ఆఫీస్ పని అంటూ అబద్ధాలు చెప్పారు చూడు, అప్పుడే మీరు నాకు ఇచ్చే విలువ ఏంటి అనేది అర్థమైంది. ఆ రోజు ఆ వీడియో చూసినప్పుడు నేను అస్సలు నమ్మలేదు. నా శ్రీవారు అలా చెయ్యరు అని మీకు పిచ్చిదానిలా ఎన్నోసార్లు కాల్ చేశాను. కానీ మీరు ఫోన్ రింగ్ అయినా ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ రోజు ఎంత ఏడ్చానో తెలుసా? మనసు మీరు తప్పు చెయ్యలేదు అని చెప్పినా మెదడు మీరు తప్పు చేశారు, నాకు అబద్ధం చెప్పారు అని ఆలోచిస్తూ ఎంత ఏడ్చానో నాకే తెలుసు అని జిర్రపోయిన గొంతుతో ఏడుస్తూ అంటుంటే, పల్లవి, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినరా అని అర్జున్ అంటుంటే, నాకు వినాలని లేదు. అస్సలు మీతో మాట్లాడాలని కూడా లేదు. మీకు నాపై ప్రేమ లేదు. ఇంకా ఆ అమ్మాయే మీ మనసులో ఉంది. అందుకే అంత గాఢంగా హత్తుకున్నారు. పల్లవి, ఒక్కసారి బావ చెప్పేది వినరా అన్నాడు శివ. అవును, ఒక్కసారి అన్నయ్య చెప్పేది విను. ఎందుకు కోపంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కోపం, ఆవేశం, బాధలో మాట్లాడితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒక్కసారి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకోండి అంది శివాని. కానీ పల్లవి ఎవ్వరి మాట వినాలి అనుకోలేదు. శివాని, అన్నయ్య, మీరు నాకు సర్ది చెప్పాలి అని చూడకండి. మీరు ఇప్పుడు మధ్యలో మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే అంటున్న పల్లవిని, పల్లవి అని కోపంతో గట్టిగా అరిచాడు శివాని. ప్లీజ్ అన్నయ్య, కాసేపు సైలెంట్గా ఉండండి. అర్జున్ గారు, ఇన్ని రోజులు మన మధ్య జరిగింది మర్చిపోదాం. ఏదో యాక్సిడెంట్లో జరిగింది అనుకుందాం. ఒక మగ ఆడ ఇద్దరు ఒకే రూమ్లో ఉంటే వచ్చిన అట్రాక్షన్ వల్ల కలిసాం, అంతేకాని ప్రేమ గీమ ఏం లేదు అని వస్తున్న ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ, మీరు నా గురించి ఆలోచించకండి. మీరు నాతో కలిసి ఉంటే సంతోషంగా ఉండరు. నాకు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు. మనం విడిపోదాం. అమ్మ నాన్నకి, అత్తమామకి నేను చెప్తాను. తప్పు నాపై వేసుకుంటాను. మీరు ఆ అంజలిని పెళ్లి చేసుకోండి. మీరు మనసు చంపుకొని నాతో కాపురం చేసినా అది కాపురం అస్సలు కాదు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అతి కష్టంగా, ఏదో ఇద్దరం ఆ 2 నెలలు దగ్గరగా ఉన్నాము కాబట్టి ఒకటయ్యాము, అంతే.
మన మధ్య ప్రేమ లేదు, అది కేవలం కోరికే అని పల్లవి పూర్తి చేసేలోపే షటప్ మిస్ పల్లవి ప్రభాకర్, జస్ట్ షటప్ అని గట్టిగా అరిచాడు అర్జున్. అర్జున్ మొహం కోపంతో ఎర్రబడింది. అర్జున్ కళ్ళు రెండూ ఎర్రగా మారాయి. అర్జున్ని అంత కోపంగా మొదటిసారి చూసిన శివాని భయపడితే, శివ టెన్షన్గా పల్లవిని కోపంలో ఏమంటాడో అని అర్జున్ చేయి పట్టుకున్నాడు. అటు ఫోన్లో ఉన్న పల్లవి అర్జున్ తనను మిస్ పల్లవి ప్రభాకర్ అని, అర్జున్ అతనికి తనని దూరం చేసి మాట్లాడటంతో కంట్లో నీరు బుగ్గలపై జారుతూ ఉంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తూ ఉంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.